ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, భయం వేస్తుంది. సో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 11 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఏ హీరో అండ్ డైరెక్టర్. సో ఇప్పుడు మార్నింగ్ టైం 8 అవుతుందన్నమాట. సో జిమ్ స్టార్ట్ చేసాం కదా మనం, నిన్న జిమ్ కట్టేసాం కాబట్టి ఇప్పుడు వెళ్తున్నా జిమ్ వర్కౌట్ చేయడానికి. జిమ్కి వెళ్తున్నా. సో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎక్కువ చేయను అనమాట, లైట్గా చేసేస్తా వర్కౌట్. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేస్తే మళ్ళీ రేపు వెళ్ళను నేను. సో తక్కువ లైట్గా చేద్దాం, వెళ్ళి చూద్దాం. సో గైస్, జిమ్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు రాలేదు ఇంకా. అంటే ఇవాళ సండే కదా, మ్యాక్సిమం ఎవరు రారేమో. నేను వచ్చే వర్కౌట్లు చేస్తా. లైట్గా ఇప్పుడు వార్మప్ చేసి పైకి వెళ్ళిపోదాం. పైన ఉంటాయన్నమాట థ్రెడ్ బిల్ అవన్నీ, చెస్ట్ వర్కౌట్లు చేయడానికి. సో ప్రజెంట్ అయితే నేను ఒక్కడే ఉన్నా, జిమ్లో ఎవరు రాలేదు. సో మన పనులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట, ఎవరు చేయని వర్క్లు మనం చేస్తూ ఉంటాం. సో చూద్దాం, ఎవరైనా వస్తారేమో, మన వర్క్ మనం చేసుకుని వెళ్ళిపోదాం. జనరల్గా ఇక్కడ మార్నింగ్ టైం తక్కువ మంది ఉంటారంట, ఈవినింగ్ టైం ఎక్కువ మంది ఉంటారంట. సో మనకి అదే బెస్ట్. తక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ వర్కౌట్లు చేయొచ్చు, డిస్టర్బెన్స్ ఉండదు. కాసేపు బాక్సింగ్ బ్యాగ్ మీద కూడా ట్రైనింగ్ చేద్దాం, ఆ ఫేవరెట్ ఇది. ఓకే, ఫస్ట్ రన్నింగ్ అవన్నీ చేసి లాస్ట్లో మనం బాక్సింగ్ చేద్దాం. వార్మప్ చేద్దామంటే ఎలా చేస్తాను చూపిస్తాను. జనరల్గా బాడీ మొత్తం ఫ్రీ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి పైకి వెళ్ళి మనం చెస్ట్ వర్కౌట్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దాం. వల్ల సండే కాబట్టి, ఫస్ట్ రోజు కాబట్టి లైట్గా చేద్దాం, చిన్న చిన్న సెట్లు చేసుకుంటా చేద్దాం. ఓకే, పైకి వచ్చేసాం అనమాట, వర్కౌట్లు చేద్దామని. సో ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు, యాక్చువల్గా ఒక్కళ్ళే ఉన్నారు జిమ్లో. సో అన్నీ 1 by 1 చేసుకుంటూ వచ్చేద్దాం, స్టెప్ బై స్టెప్. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి అన్నీ చిన్న చిన్నగా అన్ని బాడీ పార్ట్స్ని కొంచెం తగిలేలాగా లైట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం వర్కౌట్ల వల్ల. మెల్లగా మాట్లాడతాను, ఎందుకంటే వర్కౌట్లు చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని. సో లైట్గా చేశాను, హెవీగా ఎందుకు మనకి, మళ్ళీ ఫస్ట్ రోజు మళ్ళీ రేపు లెగం మనం. సో అన్నీ ఒక్క మిషన్ మెల్లగా కొంచెం కొంచెం వర్కౌట్లు చేద్దాం అలవాటు కోసం. సో అలవాటు అయిపోతే మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ గట్టిగా చేద్దాం. ఇప్పుడు పులప్స్ కొడతాను, చూడండి ఎన్ని కొడతాను చూడండి, లెక్క పట్టండి. అయిపోయింది, పట్టేసినాయి గట్టిగా. ఇంతకుముందు 10 కొట్టేవాడిని ఆపకుండా, అలవాటు పోయింది కదా. ఓకే, మళ్ళీ స్ట్రెంత్ తెచ్చుకుందాం స్టెప్ బై స్టెప్. సో ఈడేంటి ఒక రోజులోనే అన్నీ చేస్తాను అనుకోమండి. ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం అన్నీ ఇలా అన్నీ ఏంటంటే కొంచెం అన్ని బాడీ మజిల్స్కి ఏంటంటే కొంచెం అలవాటు చేస్తాను అనమాట మెల్లగా. చిన్న చిన్న సెట్లు, పెద్ద సెట్లు కూడా ఏం చేయట్లేదు. సెట్కి ఒక 10 కానీ అలా కొడుతున్నాను అంతే, 3 సెట్లు అలా కొడతాం. ఇంకా లాటిస్ ఒకటి చేస్తా, లేకపోతే రన్నింగ్ వెళ్ళిపోతా డైరెక్ట్. ఎందుకంటే మనది మెయిన్ కార్డియోనే ఉండిద్ది. అంటే మనం అంత ఎక్కువ బల్క్లా కనిపించకూడదు, ఫిట్గా ఉంటే చాలు. ఓకే, సో ఎక్కువ కార్డియో చేస్తాను, బాక్సింగ్ ప్రాక్టీస్ అవి చేస్తాను. సో ఇంకా వేరే ఉన్నాయి, చూద్దాం ఏమైనా చేయగలనేమో. 2 సెట్లు ఉన్నాయి, కొట్టేసి మిగతా చేద్దాం. ఫస్ట్ వాకింగ్ చేస్తున్నా, మెల్లగా రన్నింగ్కి షిఫ్ట్ అవుతాను అనమాట. పైన వర్కౌట్ అయిపోయింది. సో పులుసు కారిపోయింది వల్ల ఫస్ట్ డే కాబట్టి. అండ్ కిందకు వచ్చాను, కొంచెం బాక్సింగ్ వర్కౌట్ చేద్దామని కిందకు వచ్చాను. సో ఒక 15 minutes చేసి బ్యాక్తో కొంచెం పంచెస్ కొట్టి కరెక్ట్నే వెళ్ళిపోదాం. ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి నాకు.
ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, భయం వేస్తుంది. బట్ కాసేపు బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి ఇంకా చలో. జనరల్గా ఇప్పుడు నేను చేసిన వర్కౌట్ ఉంది కదా, పంచెస్ కొట్టాను. అదేంటంటే గ్లౌస్తో కొట్టాలి. మనం చేతికి గ్లౌజ్ వేసుకొని బ్యాండ్స్ ఉంటాయి, అవి కట్టుకొని సేఫ్టీగా కొట్టాలి, లేకపోతే ఏళ్ళు అనేవి పగిలిపోతాయి అన్నమాట. వర్కౌట్లు కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. సో చాలా రోజుల తర్వాత మనం వర్కౌట్లు చేసాం. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నా వర్కౌట్స్. పోనీలే షార్ట్ ఫిల్మ్ పుణ్యం వల్ల స్టార్ట్ చేసా. సో డైలీ ఇంకా కన్సిస్టెంట్గా ఉండే ఇప్పుడు నుండి మ్యాక్సిమం వన్ డే కూడా ఆపకుండా, వర్కౌట్స్ ఆపకుండా డైలీ కన్సిస్టెంట్గా ఉంటా. సో ఫిట్నెస్ కూడా ఒక ప్రయారిటీగా తీసుకుంటా ఇప్పటి నుండి. సో ఎవరైనా ఈ వీడియో వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఫిట్నెస్ మాత్రం ఇంపార్టెంట్గా పెట్టుకోండి. ఎందుకంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అసలుకి రోగాలు పెరుగుతున్నాయి. సో ఏది తిన్నా సరే డేంజర్గానే ఉంది. అయినా సరే మనం ఫిట్గా ఉంటే మన బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఏమన్నా వచ్చినా సరే మనం నిలబడగలుగుతాం. సో అదే నేను మీకు చెప్పేది. అదే నేను చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. నేనైతే మంచి ఫిట్ పర్సనాలిటీ అయితే అవుతా, మిమ్మల్ని అయితే ఇన్స్పైర్ చేస్తాను అనుకుంటున్నా. చూద్దాం, ఇవాళగా డే 1 ఎన్ని రోజులు చేద్దాం చూద్దాం. మ్యాక్సిమం చేస్తా ఇప్పటి నుంచి ఇంకా కన్సిస్టెంట్గా. సో గైస్, ఇవాళ January 11 అనమాట, 2026. సో ఇవాళ ఫస్ట్ డే జిమ్కి వెళ్ళాను అనమాట. ఓకే, మన 365 days ఛాలెంజ్లో ఆల్రెడీ ఇవాళ 11th డే అనమాట. సో మళ్ళీ 365th డే అంటే December 31st, 2026 ఎండింగ్ అలా. December 31st అంటే మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది, 365 days ఛాలెంజ్. ఆ ఎండింగ్ అలా నా బాడీ కండిషన్ చూపిస్తా. ప్రజెంట్ ఇవాళైతే January 11, 2026 నా బాడీ కండిషన్ ఇది. సో పొట్ట వేసుకొని బెల్లీ ఫ్యాట్తో ఉన్నా అనమాట. మళ్ళీ సేమ్ వీడియో రికార్డ్ చేస్తా December 31st ఆ వ్లాగ్లో. December 31st, 2026 వ్లాగ్లో చూపిస్తా ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా మధ్యలో ఎక్కడ చూపిను. ఒకవేళ వీడియోస్లో షెట్ లేకుండా చేయాల్సి వస్తే అప్పుడు ఇంకా వేరే సిచ్యువేషన్ అనమాట. జస్ట్ వ్లాగ్స్లో అయితే నేను December 31st చూపిస్తా. సో ప్రజెంట్ ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ నేనైతే సిన్సియర్గా ట్రై చేస్తున్నా. సో పర్ఫెక్ట్గా ఉండడం కన్నా ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా లేట్గా తెలుసుకున్నాను అనమాట. మీలో కూడా ఎవరన్నా నేను పర్ఫెక్ట్గా అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ పర్ఫెక్ట్గా అవ్వాలి అది ఇది అనుకుంటే, అలాంటిది ఏమి ఉండదు అనమాట. మనం చేసుకుంటూ వెళ్తే వన్ డే పర్ఫెక్ట్ అవుతాం అనమాట. పర్ఫెక్ట్గానే చేయాలని ఆగిపోకూడదు ఎప్పుడు. సో పర్ఫెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంటే, బట్ ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్, ట్రై చేయడం ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేసే ట్రై చేసా. ప్రజెంట్ మన బాడీ కండిషన్ ఇదనమాట. సో ఎంత చిన్న ప్యాక్స్ ఏం రావట్లేదు, ఎంత బిగపట్టుకున్నా పొట్టే కనిపిస్తుంది. సో చూద్దాం, 1 yearలో బాడీ ట్రాన్స్ఫార్మ్ అయిద్దో లేదో, లేకపోతే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిద్దో లేదో చూద్దాం. మనమైతే డైలీ ట్రై చేస్తూనే ఉందాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే హోప్ని అయితే వదలకూడదు. వర్క్ అయితే చేస్తూనే ఉందాం. సో ఇప్పుడు నేను ఫ్రెషప్ అయిపోయాను అనమాట జిమ్ వర్కౌట్ అవ్వగానే. కాసేపు ఇప్పుడు తినేసిన తర్వాత డైట్ తీసుకున్న తర్వాత ఇంకా కంటెంట్ ఆలోచించడానికి ప్లాన్ చేయాలి. సో ప్రజెంట్ ఏంటంటే డైట్ అంత ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. ఫస్ట్ డే కాబట్టి కొంచెం లైట్గానే తీసుకుంటా. ఫ్రూట్స్, బనానా, లైట్గా టిఫిన్ చేసి బ్లాక్ కాఫీ, సో అలా తీసుకుంటా లైట్గా. ఇవాళ ప్రజెంట్ డైట్ కూడా ఏం ప్లాన్ చేయలేదు, దిగిపోయా. ఫస్ట్ మెల్లగా ప్లాన్ చేద్దాం. డైట్ ప్లాన్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో చూద్దాం. ఇవాళ ఇంకా చాలా డే ఉంది. సో మార్నింగ్ అయితే వర్కౌట్ చేసాం సక్సెస్ఫుల్గా. సో ఫస్ట్ డే డైలీ కన్సిస్టెంట్గా ఉండాలని ట్రై చేస్తా. అండ్ ఇవాళ డ్యాన్స్ అయితే చేయలేదు, ఎందుకంటే ఒక వరలో 2 కత్తులు ఉండవు, ఒక కొండ మీద 2 పుల్లు ఉండవు అంటారు చూడండి, అలాగా. ఫస్ట్ డే కాబట్టి మనం డ్యాన్స్ చేసి వర్కౌట్లు చేస్తే ఇంకా నేను రేపు లెగను అనమాట. సో రేపు ఏంటంటే ఛాలెంజ్ మనం ఓడిపోతాం. సో మెల్లగా ఈ వర్కౌట్ అలవాటు చేసుకుని ఒక 2 days మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని వర్కౌట్లు చేసేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 2 ఇంపార్టెంటే. అలా వర్కౌట్లు అనగానే బాగా ఫుల్ కండలు పెంచేసి బాడీ బిల్డర్ అవ్వక్కర్లా. యాక్టర్కి ఏంటంటే ఫిట్గా ఉండడం ఇంపార్టెంట్. ఎక్కువ కండలు ఉన్నా సరే మనకి మైనస్ అయ్యిద్ది, ఎందుకంటే ఇలా బిగ్బుట్టుకుపోతూ ఉంటాం కాబట్టి. ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ మనకి డ్యాన్స్తో వచ్చింది, ఫిట్నెస్ మనకి జిమ్తో వచ్చింది కాబట్టి 2 మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా స్పీచ్ అంటారా, సాంగ్స్ పాడుతూ ఉండాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు అవి ఉంటాయి, చాలా చేయాలన్నమాట. బుక్స్ రీడింగ్ చేయాలి డైరెక్షన్ కోసం, యాక్టింగ్ కోసం. సో
ఇదైతే ఈజీ టాస్క్ కాదు. 365 డేస్లో మూవీ చేయడం అనేది, స్టార్ట్ చేయడం అనేది ఈజీ టాస్క్ కాదు. మూవీ చేయడం కష్టం, ఎందుకంటే మనం ప్రొడ్యూసర్ స్టోరీ చెప్పి ఒప్పించి మళ్ళీ మనం షూట్ స్టార్ట్ చేసి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ అయ్యేసరికి 1 year పట్టిద్ది. ఎలాగైనా అంత చిన్న సినిమా అయినా సరే 6 to 8 months పట్టిద్ది. బట్ మన దగ్గర ఇప్పుడు సినిమా స్టోరీనే లేదు. ఓకే, సో ఈ 1 yearలో నేను స్టోరీ ప్రిపేర్ చేసుకోవాలి, షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ చేయాలి, బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలి, మంచి యాక్టర్లా ట్రైన్ అవ్వాలి, మంచి డైరెక్టర్లా స్కిల్స్ పెంచుకోవాలి. సో మళ్ళీ రైటింగ్ కూడా, మనకి స్క్రిప్ట్ మనమే రాసుకుంటాం కాబట్టి రైటింగ్ కూడా పదును చేసుకోవాలి. అన్నీ ఏంటంటే డైలీ వర్క్తోనే పాసిబుల్ అవుతుంది అనమాట. డైలీ స్టెప్ బై స్టెప్ 1% వెళ్దాం, ఎక్కువ అవసరం లేదు. డైలీ బుక్లో 1 page చదివినా, డైలీ ఒక అరగంట డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన, డైలీ ఒక అరగంట వర్కౌట్లు చేసిన, మనం 365th డేకి ఒక కంప్లీట్ న్యూ పర్సన్ అయితే అవుతాం అనమాట. నేనైతే కన్ఫామ్గా అవుతా, చూపిస్తాను మీకు. ఓకే, ఈ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు చాలా ఆలోచించా, ఇది నా వల్ల ఇద్దా లేదా అనేది. సో ఇలా పొట్టేసుకొని నుంచోవడం కూడా నాకు కొంచెం సిగ్గు అనమాట. బట్ కాన్ఫిడెంట్గా నుంచున్నా, ఎందుకంటే దీన్ని మార్చేస్తా అని నాకు తెలుసు కాబట్టి. సో 1 yearలో మార్చేస్తా. టిఫిన్ చేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం. అండ్ మీలో కూడా ఎవరన్నా మీ డ్రీమ్స్ ఏమైనా ఉంటే, సో రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకోమాకండి, ఇవాళే చేయండి. నేను చాలా టైం అనేది కోల్పోయాను అనమాట. నా ఫుల్ పొటెన్షియల్కి నేను వెళ్ళగలనని తెలిసినా సరే తర్వాత చూద్దాం అని చెప్పి, ఇలా పర్ఫెక్ట్ అయిన తర్వాత చేద్దాం అని చెప్పి ఆ మైండ్ సెట్తో ఉండి చాలా పోగొట్టుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే లిమిట్స్ క్రాస్ చేసి లిమిటేషన్స్ అనేది ఉండకూడదు, మనకి బౌండరీస్ అనేవి ఉండకూడదు. హార్డ్ వర్క్ చేయాలి గట్టిగా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే గట్టిగా 1 year అయ్యేసరికి మీ గోల్స్ అనేవి రీచ్ అయ్యేలా చూసుకోండి. గట్టిగా ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఈ సెకండే స్టార్ట్ చేయండి. మైండ్ సెట్ మార్చేయండి, బద్ధకం వదిలేయండి. మనకి రేపు అనేది లేదు, ఇవాళ ఒక్కరోజే ఉంటుంది. ఈ ఒక్కరోజే మీరు ఏం చేయాలంటే ఈ ఒక్కరోజే చేయండి. ఆ మైండ్ సెట్తో బతికితే కానీ మనం సక్సెస్ అవ్వలేము. మన దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, మనీ లేవు, పవర్ అస్సలు లేదు. సో మనం ఇలాంటి పొజిషన్లో ఉన్న మనం ఒక మంచి స్టేటస్కి వెళ్ళాలి, మంచి స్టేజ్కి వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలంటే. సో ఒక వారియర్ మైండ్ సెట్ ఉంటేనే మనం చేయగలం. సో చెప్పాలంటే ఇది కూడా ఒక యుద్ధమే అనమాట. మనం ఒక పూర్ క్లాస్, మిడిల్ క్లాస్ నుంచి ఒక మంచి స్టేజ్కి వెళ్ళడానికి చేసే యుద్ధం అనమాట. సో డైలీ ప్రాక్టీస్ చేయాలి, డైలీ కష్టపడాలి. సో మీ డ్రీమ్స్ కూడా మీరు అచీవ్ చేయండి నాతో పాటు. సో ఈ వ్లాగ్స్ ఎవరైనా చూస్తే, డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నా, ఈ వ్లాగ్ ఎవరైనా నా డైలీ వ్లాగ్స్ ఎవరైనా చూస్తే, మీరు డైలీ నేను ఎంతో కొంత నేను వర్క్ చేస్తూ ఉంటాను, మీరు గమనిస్తే కనుక. సో నేను ఏం చెప్తాను అనుకుంటే, నేను గ్రేట్ అని చెప్పట్లేదు, అఫ్ కోర్స్ ఐఎమ్ గ్రేట్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు కూడా గ్రేట్ అవ్వాలన్నమాట, మీ డ్రీమ్స్ అచీవ్ చేయాలి. సో డే బై డే 1% అయినా వర్క్ చేయండి. రేపు చేద్దాం అనే మైండ్ సెట్ అయితే తీసేయండి. ఫస్ట్ కమాన్ స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుంచి. ఇంకా మా వాడేమో వీడియో షూట్ కంప్లీట్ చేసుకున్నాడు ఇప్పుడే. సో నేనేమో గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తాను అనమాట. చూపిస్తే ఎలా ప్రిపేర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నో ఎక్స్క్యూజెస్. ఓకే, సో ఈ ప్యాకెట్ మనం దీంట్లో డిప్ చేయాలన్నమాట. చూస్తే ఇది పసుపు నీళ్ళు కావు, చూపి ఒకసారి. పసుపు నీళ్ళు కావు, ఇది హనీ వాటర్. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ గ్రీన్ టీ ప్యాకెట్స్ తీసుకొచ్చా. అది నల్లగా పుచ్చికి 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 పుచ్చికి. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కంటెంట్ ఆలోచించా, ఏ కంటెంట్ కూడా సెట్ అవ్వలేదు. ఇంకా గ్రీన్ టీ తాగుతున్నాను అనమాట. సాయంత్రం ఇప్పుడు టైం 4 అవుతుంది. సో మనం వెయిట్ లాస్ చేయాలి కాబట్టి గ్రీన్ టీ హెల్ప్ చేసింది మనకి. ఇంకా కంటెంట్ ఆలోచించా, ఏం తప్పలేదు. నైట్ కూడా ఆలోచిస్తా, ఎడిటింగ్ వర్క్ ఉంది అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా రెస్ట్ అయ్యేవాళ్ళ. మళ్ళీ రేపు పొద్దున్న లేకాలి జిమ్కి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా రేపటి వ్లాగ్లో ఇంకా ఎనర్జెటిక్గా కలుద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. బాయ్.